హాయ్ టు ఆల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సొల్యూషన్స్ అనే లెసన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాను. లాస్ట్ క్లాసెస్లో ఈ సొల్యూషన్స్ లెసన్కి సంబంధించి మొలారిటీ, మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అనేవి టాపిక్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా ఆ క్లాసెస్ వినకుంటే వాటికి సంబంధించిన క్లాస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. సో అక్కడ ఆ టాపిక్ వింటేనే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి అన్నమాట. సరే, దీంట్లో ఈ సొల్యూషన్స్ అనే లెసన్లో నేను మేజర్గా 8 ప్రాబ్లమ్స్ అయితే ఐడెంటిఫై చేశాను. ఇవి ఇంపార్టెంట్ అని ఐడెంటిఫై చేశాను. ఈ 8 ప్రాబ్లమ్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ 8 కూడా 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి ఫస్ట్ టైప్ ఏంటంటే ఆ మొలాలిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. అదే సెకండ్ టైప్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మోల్ ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. థర్డ్ టైప్ ఏంటంటే రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేసామంటే సొల్యూషన్స్ అనే లెసన్ నుంచి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనము సాల్వ్ చేసేయచ్చు. సరే, వీటిలో ఫస్ట్గా నేను మొలాలిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చెప్తాను. దాని తర్వాత మోల్ ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ వీడియోలో రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ RLVPకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సరే, ఇక్కడ నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అయితే రాసేసాను, ఎందుకంటే మనకు టైం డిలే కాకుండా ఉండడానికి. సరే, ఇక్కడ ప్రాబ్లం కనుక మనం చూస్తే క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపేరింగ్ 500 ml ఆఫ్ 0.1 m సొల్యూషన్. 0.1 m అంటే 0.1 m మొలారిటీ ఉన్నటువంటి సొల్యూషన్లో గ్లూకోజ్ ఎన్ని గ్రామ్స్ మనం తీసుకోవడం జరిగింది అని అడుగుతున్నాడు. సో ఆ సొల్యూషన్ ఎంత వాల్యూమ్ ఉంది అంటే 500 ml వాల్యూమ్ ఉందంట. సో మొలారిటీకి సంబంధించి అడుగుతున్నాడు, దాని వాల్యూమ్ ఇచ్చేసాడు, ఆ సొల్యూట్ ఏంటో చెప్పేశాడు. సో దానికి సంబంధించి ఆ సొల్యూట్ యొక్క మాస్ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకే, మనకు మొలారిటీ ఫార్ములా తెలుసు. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఇంటూ 1000 బై వి వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ ml. ఇది ఫార్ములా, మొలారిటీకి సంబంధించిన ఫార్ములా. మరి ఇక్కడ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ అంటే ఈ కాన్సెప్ట్లో మనం తీసుకున్నటువంటి సొల్యూట్ ఏంటంటే గ్లూకోజ్. సో సొల్యూట్ ఏంటంటే గ్లూకోజ్, సొల్యూట్ వచ్చేసి గ్లూకోజ్. మరి ఆ గ్లూకోజ్ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాడు, వెయిట్ ఎంత తీసుకున్నాడు అని అడుగుతున్నాడు. సో వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మరి దీని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుసు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుసు అంటే ఫార్ములా వెయిట్. సో ఫార్ములా ఏంటి, గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క కార్బన్ 12 అటామిక్ మాస్ యూనిట్స్ ఉంటుంది. అలాంటి 6 ఉన్నాయి కాబట్టి 72. హైడ్రోజన్స్ ఒక్కొక్క దానికి అటామిక్ మాస్ యూనిట్స్ ఒకటి, అలాంటి 12 ఉన్నాయి కాబట్టి టోటల్ 12. ఆక్సిజన్ ఒక్కొక్క దానికి 16 కాబట్టి అలాంటి 6 ఉన్నాయి కాబట్టి టోటల్ 96. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 0, 10, 9, 10, 18, 180 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే గ్లూకోజ్ది 180. సో మనకు ఇప్పుడు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుసు, ఇక్కడ వి కూడా తెలుసు. వాల్యూమ్ ఎంత, సో వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఎంత ఇచ్చాడంటే 500 ml ఇచ్చాడు. సో వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ 500 ml. సో ఇక్కడ మనం మొలారిటీ ఇచ్చేసాడు, మొలారిటీ కూడా ఇచ్చేసాడు ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు, మొలారిటీ M = 0.1 m అని ఇచ్చేసాడు. ఇంకా మనం కనుక్కోవాల్సింది W1 కనుక్కోవాలి. సో ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు W వాల్యూ తెలిసిపోతుంది, వెరీ సింపుల్. సో M వాల్యూ వచ్చేసి 0.1. సో M = 0.1. W మనం ఫైండ్ అవుట్ చేయాలి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుసు ఎంత ఉందంటే 180 ఉంది. 180 ఇంటూ 1000 బై వాల్యూమ్ ఎంత తెలుసు మనకు 500 ml క్వశ్చన్లో మనకి ఇచ్చేసారు. ఇవి క్యాలిక్యులేట్ చేసేస్తే 2 zeros క్యాన్సిల్ పోతాయి, 0 క్యాన్సిల్ పోతుంది.
ఇక్కడ రిమైనింగ్ వాటిని బ్యాలెన్స్ చేస్తే W/18 × 5, 18 × 5, 0.1. సో 18 5s 90, 18 5s 90. సో దీని నుంచి W నేను సపరేట్ రాస్తే W = ఈ 90ని ఇటు సైడ్ పంపిస్తే 0.1 × 90 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం Wని ఎక్స్ట్రాక్ట్ చేస్తే W = 0.1 × 90 అంటే 9 grams అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది అన్నమాట. 9 grams. సో అంటే 9 grams ఆఫ్ గ్లూకోజ్ను 500 ml ఆఫ్ సొల్యూషన్లో మనం తీసుకుంటే దాని మొలారిటీ, ఆ సొల్యూషన్ యొక్క మొలారిటీ 0.1 m వస్తుంది అని చెప్పేసి దీని అర్థం. సో ఇదండి, వెరీ సింపుల్. ఇక్కడ మొలారిటీ ఆస్పెక్ట్స్ అన్నీ ఇచ్చేసాడు, ఒక వెయిట్ ఒకటి కనుక్కోమన్నాడు కాబట్టి మనం కనుక్కోగలం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే క్యాలిక్యులేట్ ద మొలారిటీ. సరే, డైరెక్ట్ మొలారిటీనే క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు. ఆఫ్ ఎ సొల్యూషన్ కంటైనింగ్ 5 grams ఆఫ్ NaOH. అంటే సొల్యూట్ ఇచ్చేసాడు. సొల్యూట్ ఏంటంటే NaOH, అది దాని వెయిట్ కూడా ఇచ్చేసాడు 5 grams అని చెప్పేసి. మరి సొల్యూషన్ వాల్యూమ్ కూడా ఇచ్చేసాడు 450 ml అని చెప్పేసి. డైరెక్ట్ మొలారిటీ కనుక్కోవడమే. సరే, ఇక్కడ చూడండి, ఫస్ట్ సొల్యూట్ వచ్చేసి ఇక్కడ మనకేంటి NaOH. సొల్యూట్ వచ్చేసి NaOH. మరి దీన్ని వెయిట్ ఇచ్చేసాడు. NaOH వెయిట్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 5 grams అని ఇచ్చేసాడు. 5 grams ఇచ్చేసాడు. మరి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చూడండి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉందో. సో సోడియం వచ్చేసి ఒక్కొక్క సోడియం NaOHలో సోడియం అటామిక్ మాస్ యూనిట్స్ వచ్చేసి 23, ఒకటి ఉంది కాబట్టి 1. ఆక్సిజన్ అటామిక్ మాస్ యూనిట్స్ వచ్చేసి 16, హైడ్రోజన్ అటామిక్ మాస్ యూనిట్స్ వచ్చేసి 1. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 40. NaOH గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి? 40 వస్తుందన్నమాట. NaOH గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 40. సో వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ వాల్యూమ్ మనకు తెలుసు. అంటే ఏం సొల్యూషన్ ప్రిపేర్ అవుతుంది? వాటర్లో NaOH యాడ్ చేసాం కాబట్టి NaOH సొల్యూషన్ ప్రిపేర్ అవుతుంది. సొల్యూషన్ వాల్యూమ్ ఎంత అంటే 450 ml ప్రిపేర్ చేయండి అన్నారు. 450 ml. సో వీటిని బేస్ చేసుకొని మొలారిటీ కనుక్కోండి అంటున్నాడు. సో మొలారిటీ ఫార్ములా మనకు తెలుసు, వెరీ ఈజీ. మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ మిల్లీలీటర్స్. సో మనకి ఇక్కడ తెలుసు వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ వచ్చేసి 5 grams, W తెలుసు 5 grams అని. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 40 అని తెలుసు, ఇంటూ 1000 బై వాల్యూమ్ ఎంత 450 అని కూడా మనకు తెలుసు. 450 క్యాలిక్యులేట్ చేస్తే 450, 0 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1s 5 9s. ఇక్కడ చూస్తే 2 2s 2 5s అంటే 5/2 × 9 వచ్చిందండి. అంటే 5/18 వస్తుంది. 5/18 వచ్చిందంటే దాని వాల్యూ దీన్ని మనము క్యాలిక్యులేట్ చేస్తే 18తో 5ని క్యాలిక్యులేట్ చేస్తే పోదు కాబట్టి 0.18 2s 36, 4 వస్తుంది. 140. ఇక 18 7s 126 అంటే 4 1 సో 0.277 దాకా వస్తుందన్నమాట. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 0.277. సో ఓవరాల్గా M ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఎంత వస్తుందంటే 0.277 అండ్ సో ఆన్ వస్తుందన్నమాట. సో అంటే ఒక 5 grams ఆఫ్ NaOH సొల్యూషన్ 5 grams NaOH సొల్యూట్ను 450 ml ఆఫ్ సొల్యూషన్లో ప్రిపేర్ చేస్తే దాని మొలారిటీ ఎంత వచ్చిందంటే 0.27 వస్తుందన్నమాట. సరే, వన్ మోర్ ప్రాబ్లం ఇక్కడ చూస్తే క్యాలిక్యులేట్ ద మొలాలిటీ అంటున్నాడు. ఈసారి మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మొలాలిటీ కనుక్కోవాలి. సో మొలాలిటీ కనుక్కోవాలంటే మనకు సాల్వెంట్ వెయిట్ తెలిసి ఉండాలా, సొల్యూట్ మోల్స్ తెలిసి ఉండాలి. ఈ రెండు తెలిస్తే మనము మొలాలిటీ కనుక్కోవచ్చు. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ యూజ్ చేసినటువంటి ఐటమ్స్ చూస్తే క్యాలిక్యులేట్ ద మొలాలిటీ ఆఫ్ 2.5 grams ఆఫ్
ఇథనోయిక్ యాసిడ్ ఇన్ 75 grams ఆఫ్ బెంజిన్. అంటే ఇక్కడ 2 ఐటమ్స్ ఇచ్చాడు, 2 కాంపౌండ్స్ ఇచ్చాడు. ఏమని ఉంది? ఇథనోయిక్ యాసిడ్ 2.5 grams ఇథనోయిక్ యాసిడ్ 75 grams ఆఫ్ బెంజిన్లో మిక్స్ అయ్యింది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ బెంజిన్ అనేది సాల్వెంట్ అవుతుంది, ఇథనోయిక్ యాసిడ్ అనేది సొల్యూట్ అవుతుంది. మనము ఆ టర్మ్స్ రాసుకుంటే ఇక్కడ రాస్తున్నాను. సొల్యూట్ వచ్చేసి ఇథనోయిక్ యాసిడ్, సొల్యూట్ ఇథనోయిక్ యాసిడ్. మరి ఈ ఇథనోయిక్ యాసిడ్ ఫార్ములా ఇక్కడ ఇచ్చేసారు, CH3COOH అనేది ఇథనోయిక్ యాసిడ్. మరి దీని వెయిట్ కూడా ఇచ్చేసారు, మనకు వెయిట్ ఎంత ఇచ్చారు? 2.5 grams అని ఇచ్చేసారు. మరి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే కార్బన్ 2 ఉన్నాయి, ఒక్కొక్క దానికి 12 అంటే 24. ఆక్సిజన్ 2 ఉన్నాయి, ఒక్కొక్క దానికి 16 అంటే 32. హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంటే టోటల్ 4. క్యాలిక్యులేట్ చేస్తే 10, 5, 60. ఓకే, అంటే ఇథనోయిక్ యాసిడ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 60. ఓకే, తర్వాత ఇక్కడ ఇచ్చిన దాంట్లో సాల్వెంట్ ఉంది. సాల్వెంట్ ఏంటి? సాల్వెంట్ వచ్చేసి బెంజిన్. సాల్వెంట్ వెయిట్ ఎంత ఇచ్చాడు? సాల్వెంట్ వెయిట్ వచ్చేసి 75 grams ఇచ్చాడు. మనకు ఈ ఎవిడెన్స్తో మనం మొలాలిటీ అయితే క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట. సరే, ఒకసారి మొలాలిటీ క్యాలిక్యులేట్ చేస్తే మొలాలిటీ ఫార్ములా మనకు తెలుసు. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్. వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఇది మనకు తెలుసు. సో ఇక్కడ మనం వాళ్ళకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ మనకు తెలుసు 2.5 grams అని, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ తెలుసు 60 అని, 1000 బై వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ తెలుసు 75 అని చెప్పేసి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎవిడెన్స్తో మనం మొలాలిటీ క్యాలిక్యులేట్ చేసేయచ్చు అనమాట. సో వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ వచ్చేసి 2.5 grams, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ వచ్చేసి 60 ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ వచ్చేసి 75. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేస్తే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2.5 ఇంటూ 100 అంటే దాన్ని మనము 250గా రాయొచ్చు బై 6 ఇంటూ 75. 25తో క్యాన్సిల్ చేస్తే 25 10s, 25 3s. ఇది 2తో క్యాలిక్యులేట్ చేస్తే 2 3s 2 5s అంటే 5/6 వస్తుంది అనమాట. 5/6 వస్తుంది. సో 5/6ని క్యాలిక్యులేట్ చేస్తే 0.1 సారీ ఇక్కడ 0 వస్తుంది. 0. సారీ, చిన్న కరెక్షన్. 5/3 ఇంటూ 3 అంటే 5/9 వస్తుంది. 9 క్యాలిక్యులేట్ చేస్తే 9తో 5ని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ రాస్తున్నాను. 9తో 5ని క్యాలిక్యులేట్ చేస్తే 0.9 5s 45, మళ్ళీ 5 వస్తుంది 0.9 5s 45 అండ్ సో ఇలా 0.55 వస్తుంది అనమాట. సో 0.55 వస్తుంది. సో అంటే మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మొలాలిటీ ఎంత వచ్చిందండి? 0.55 మొలాలిటీ వచ్చింది. 0.55 మొలాలిటీ వచ్చింది. అంటే ఏం జరిగింది? 2.5 grams ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ ఇది సొల్యూట్ను 75 grams ఆఫ్ బెంజిన్ ఇది సాల్వెంట్లో మిక్స్ చేసినారు. దాని మొలాలిటీ కనుక్కోమన్నాడు. సో మొలాలిటీ ఫార్మ్ ఏంటంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్. ఇవన్నీ ఎవిడెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే దాని మొలాలిటీ ఎంత వచ్చిందంటే 0.5 మొలాలిటీ వచ్చిందన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 ప్రాబ్లమ్స్ మొలాలిటీకి సంబంధించింది. ఫస్ట్ 2 మొలారిటీకి సంబంధించింది. ఫస్ట్ దాంట్లో గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకున్నారు. గ్లూకోజ్ సొల్యూషన్లో గ్లూకోజ్ అనేది సాల్వెంట్ ఆ 500 ml తీసుకున్నారు కాబట్టి ఆ గ్లూకోజ్ సొల్యూషన్కి సంబంధించి ఎంత గ్లూకోజ్ యాడ్ చేశారని క్వశ్చన్ అడిగారు. మనకు 9 grams వచ్చింది.
అదే సెకండ్ క్వశ్చన్లో NaOH సొల్యూషన్ ప్రిపేర్ చేశారు, 450 mlలోనే చేశారు, దాని మొలారిటీ క్యాలిక్యులేట్ చేయండి. డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, సో మొలారిటీ క్యాలిక్యులేట్ చేసాము, 0.27 సంథింగ్ వచ్చింది. అండ్ థర్డ్ క్వశ్చన్లో మొలాలిటీ అడిగాడు, సో మొలాలిటీ ఫామ్లో మనము అన్ని సబ్స్టిట్యూట్ చేసాము. కాకపోతే ఇక్కడ అడిగింది ఏంటంటే క్యాలిక్యులేట్ ద మొలాలిటీ, డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి డైరెక్ట్ మనము మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయగలిగాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే మోల్ ఫ్రాక్షన్కి సంబంధించినవి. ఈ మోల్ ఫ్రాక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ 2 మాత్రమే ఉన్నాయి మనకు ఇంపార్టెంట్ అని చెప్పుకోగలిగినవి. సో ఆ 2 కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్కి సంబంధించిన 2 క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4, లైక్ అంటే దట్ మీన్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ కంటైనింగ్ 98% ఆఫ్ H2SO4 బై మాస్. అంటే ఒక సొల్యూషన్లో దీని మీనింగ్ ఏంటంటే అది మనకు అర్థమైపోతుంది. సొల్యూషన్ అంటున్నాడు, ఏ సొల్యూషన్? H2SO4 సొల్యూషన్. H2SO4 సొల్యూషన్ అంటే H2SO4తో సొల్యూషన్ మేకప్ చేశారు. సో మేకప్ చేశారంటే దాంట్లో యూజ్ చేసినటువంటి సాల్వెంట్ వచ్చేసి వాటర్ అని. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ అంటే దాంట్లో యూజ్ చేసినటువంటి సాల్వెంట్ వాటర్. మరి సొల్యూట్ ఏంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. సొల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేసాము, సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేసాము, అది సొల్యూట్. అక్కడ యూజ్ చేయబడిన సాల్వెంట్ ఏంటంటే వాటర్. సో ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ సొల్యూట్ను వాటర్ అనే సాల్వెంట్లో మిక్స్ చేసాము అనేది ఈ కాన్సెప్ట్. మరి ఈ సొల్యూట్ అయినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క వెయిట్ ఎంత ఉంది అంటే 98% ఆఫ్ H2SO4 బై మాస్. అంటే టోటల్ సొల్యూషన్ మాస్లో 98% మాస్ మాత్రమే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది. ఇంకా రిమైనింగ్ 2% రిమైనింగ్ 2% అదర్ ఆస్పెక్ట్ ఉంది అని మనం అనుకుంటే, ఇక్కడ వచ్చేసి మనకు ఈ కాంటెక్స్ట్లో సొల్యూట్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ అని మనకు అర్థమైపోతుంది. మరి సల్ఫ్యూరిక్ యాసిడ్ మాస్ చెప్తున్నాడు. ఎంత అంటున్నాడు? సల్ఫ్యూరిక్ యాసిడ్ మాస్ 98% అంటున్నాడు. 98% అంటే 98 గ్రామ్స్. టోటల్ సొల్యూషన్ మాస్ వచ్చేసి 100 గ్రామ్స్ అనుకుంటే, టోటల్ సొల్యూషన్ మాస్ వచ్చేసి 100 గ్రామ్స్ అనుకుంటే అందులో సొల్యూట్ అయినటువంటి H2SO4 ఎంత ఉందండి? 98 మాత్రం ఉంది. మరి ఇంకా అప్పుడు సాల్వెంట్ అయినటువంటి వాటర్ ఎంత ఉంటుందండి? సాల్వెంట్ అంటే ఇక్కడ మనకు సొల్యూట్ తెలిసిపోయింది, సాల్వెంట్ వచ్చేసి వాటర్ అంటే H2O, సాల్వెంట్ వచ్చేసి వాటర్. మరి H2O మాస్ ఎంత? ఇంకా రిమైనింగ్ H2O మాస్ ఎంత ఉంటుందంటే చూస్తే ఇక్కడ మనము H2O మాస్ చూస్తే ఇది W1 అనుకుంటున్నాను, ఇది W2 అనుకుంటున్నాను. H2O మాస్ కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ సొల్యూషన్ మాస్ వచ్చేసి W అనుకుంటే, ఆ సొల్యూట్ మాస్ వచ్చేసి 98 ఉంది. అంటే సాల్వెంట్ మాస్ 100 మైనస్ రిమైనింగ్ 98 అనమాట. ఇంకా మిగిలింది అంటే 2 గ్రామ్స్. సొల్యూషన్ మాస్ వచ్చేసి 100 గ్రామ్స్ అనుకుంటే సొల్యూట్ వెయిట్ వచ్చేసి 98 గ్రామ్స్ అనుకుంటే సాల్వెంట్ వచ్చేసి 2 గ్రామ్స్ ఉంటుంది. మనకు సొల్యూట్ మాస్ తెలిసిపోయింది, సాల్వెంట్ మాస్ తెలిసిపోయింది. సొల్యూట్ ఏంటో తెలిసిపోయింది, సాల్వెంట్ ఏంటో తెలిసిపోయింది. ఇది 2 గ్రామ్స్. సరే, మరి వీటి గ్రామ్స్ తెలిసిపోయినాయి కాబట్టి వీటి మోల్స్ కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకు? మోల్ ఫ్రాక్షన్ అడిగాడు కాబట్టి ఫస్ట్ మోల్స్ తెలియాలి. మోల్స్ తెలిస్తేనే మనము ఆ మోల్స్కు ఫ్రాక్షన్ వేయగలం అనమాట. సరే, ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక మనం చూస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుంది చూడండి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ H2SO4 అంటే హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఒక్కొక్క దానికి 1 కాబట్టి 2. సల్ఫర్లు 1 ఉంది, ఒక్కొక్క దానికి 32. ఆక్సిజన్లు 4 ఉన్నాయి, ఒక్కొక్క దానికి 16 కాబట్టి 4 ఉన్నాయి, 16 4 64. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 98 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 98 వస్తుంది. మరి H2O గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చూడండి. H2O గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుందో? హైడ్రోజన్ 2 ఉన్నాయి కాబట్టి 2, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి 2. ఆక్సిజన్ 1 ఉంది, ఒక్కొక్క దానికి 16, టోటల్ 18. సో వాటర్ సాల్వెంట్ అయినటువంటి వాటర్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 18. అంటే ఇప్పుడు మనకు సొల్యూట్ యొక్క వెయిట్ తెలుసు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుసు. సాల్వెంట్ యొక్క వెయిట్ తెలుసు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుసు.
అంటే ఈ సొల్యూట్ యొక్క మోల్స్ కనుక్కోవచ్చు, సాల్వెంట్ యొక్క మోల్స్ కనుక్కోవచ్చు. ఈ రెండింటి మోల్స్ మనం క్యాలిక్యులేట్ చేసినామంటే మోల్ ఫ్రాక్షన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సరే, అయినా కూడా వాడు అడిగిన క్వశ్చన్లు ఏంటి, సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మాత్రం కనుక్కోమన్నాడు. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మాత్రం కనుక్కోమన్నాడు. అయితే మనం రెండు ట్రై చేద్దాం. సరే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ చూద్దాం. అంటే వాటర్ది యొక్క ఎన్ సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే, సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేస్తే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, వెయిట్ ఎంత ఉంది, 2 grams ఉంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, 18. అదే సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ చూస్తే, సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, అంటే వెయిట్ ఎంత ఉంది సొల్యూట్ యొక్క వెయిట్ ఎంత ఉంది అంటే 98 grams ఉంది. దాని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కూడా 98 ఉంది. సో 98/98. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1 వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1/9 వస్తుంది. 2 1s 2 9s. అంటే మనకి ఇప్పుడు సాల్వెంట్ మోల్స్ తెలిసిపోయాయి, సొల్యూట్ మోల్స్ తెలిసిపోయాయి. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ కనుక్కోవచ్చు. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ మోల్స్ బై టోటల్ మోల్స్. అంటే సొల్యూట్ మోల్స్ ప్లస్ సాల్వెంట్ మోల్స్. సో సొల్యూట్ మోల్స్ ఎంత వచ్చింది మనకు, అంటే 1 వచ్చింది. 1 బై సొల్యూట్ మోల్స్ అంటే 1 ప్లస్ సాల్వెంట్ మోల్స్ ఎంత వచ్చింది, అంటే 1/9 వచ్చింది. 1/9 వచ్చింది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1/9 1s ప్లస్ 1 10/9 అవుతుంది. ఇది డైరెక్ట్ వేసేస్తున్నాను. దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాస్తే 1/1 ఇంటూ 9/10 అవుతుంది అనమాట. సో 9/10 అంటే సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు 9/10. దట్ మీన్స్ 0.9. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ వచ్చేసి 0.9. ఇదే వేలో మనము సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కూడా కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ సాల్వెంట్ మోల్స్ వస్తాయి, ఇక్కడ టోటల్ మోల్స్ వస్తాయి. ఇది సాల్వెంట్ మోల్స్ 1/9. సో ఆ రెండుని క్యాలిక్యులేట్ చేస్తే సాల్వెంట్ మోల్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా ఇంకొక సింపుల్ వే మనకు ఒకటి ఉంది, టోటల్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ అనే ఒక ఈక్వేషన్ కూడా ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ అని మనకు తెలుసు. ఇక్కడ చూస్తే సొల్యూట్ మోల్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం 0.9 అని చెప్పేసి. మనకు సాల్వెంట్ అయినటువంటి వాటర్ మోల్ ఫ్రాక్షన్ మనకు తెలియదు కాబట్టి దాన్ని అలాగే ఉంచేస్తే సాల్వెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి మనము మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ క్యాలిక్యులేట్ చేస్తే 1 మైనస్ 0.9 అవుతుంది. అంటే అప్పుడు సాల్వెంట్ మోల్స్ ఎంత, 0.1 అవుతుంది. సాల్వెంట్ మోల్స్ 0.1 అవుతుంది. సో మీరు ఇక్కడే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ కాబట్టి ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్లో జస్ట్ 2 grams ఆఫ్ వాటర్లో 98 grams ఆఫ్ సొల్యూట్ ఉందంట. 2 grams ఆఫ్ వాటర్లో 98 grams ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది. సో అందుకే సల్ఫ్యూరిక్ యాసిడ్ మోల్సే ఎక్కువ ఉన్నాయి. ఎంత ఉన్నాయంటే ఆల్మోస్ట్ 0.9 మోల్ ఫ్రాక్షన్ ఉంది. అంటే 0.9 పార్ట్స్ సొల్యూటే ఉంది, సల్ఫ్యూరిక్ యాసిడే ఉంది. ఇంకా జస్ట్ 0.1 పార్ట్స్ మాత్రమే వాటర్ అయినటువంటి సాల్వెంట్ ఉంది. సో ఇది మోల్ ఫ్రాక్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో కూడా చాలాసార్లు అడిగాడు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ అడిగాడు. ఇథిలిన్ గ్లైకాల్ ఫార్ములా కూడా ఇచ్చేసాడు.
ఇథిలిన్ గ్లైకాల్ ఫార్ములా కూడా చేశారు. ఇన్ ఏ సొల్యూషన్ కంటైన్ 20% ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ బై మాస్. సేమ్ ఈ క్వశ్చన్ అర్థమైంది అంటే సేమ్ అదే క్వశ్చన్. సో ఇక్కడ కూడా ఇథిలిన్ గ్లైకాల్ సొల్యూషనే ప్రిపేర్ చేశాడు అంటే ఇథిలిన్ గ్లైకాల్ను వాటర్లో తీసుకున్నాడు అనమాట. వాటర్లో మిక్స్ చేసి ప్రిపేర్ చేశాడు. అయితే ఈ ఇథిలిన్ గ్లైకాల్ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాడు అంటే 20 గ్రామ్స్ తీసుకున్నాడు. ఇథిలిన్ గ్లైకాల్ 20 గ్రామ్స్ తీసుకున్నాడు. అంటే ఇక రిమైనింగ్ 80 గ్రామ్స్ ఏమున్నట్లు అంటే వాటర్ ఉన్నట్టు అనమాట. ఓకే, సేమ్ దానిలాగే రాసేస్తాను. సొల్యూట్ వచ్చేసి ఇథిలిన్ గ్లైకాల్ ఫార్ములా ఏంటంటే C2H6O2. దీని వెయిట్ వచ్చేసి చెప్తున్నాడు. దీని వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ అంటున్నాడు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే కార్బన్స్ 2 ఉన్నాయి కాబట్టి 24, ఆక్సిజన్ 6 ఉన్నాయి కాబట్టి 6, ఆక్సిజన్స్ 12 ఉన్నాయి కాబట్టి 32, క్యాలిక్యులేట్ చేస్తే 62 వస్తుందన్నమాట. అదే ఇక్కడ సాల్వెంట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాటర్, దాని వెయిట్ వచ్చేసి వాటర్ వెయిట్ వచ్చేసి ఇక్కడ 20% ఇథిలిన్ గ్లైకాల్ ఉందంటే 20% ఆఫ్ మాస్ ఇథిలిన్ గ్లైకాల్ ఉందంటే రిమైనింగ్ 80% ఆఫ్ మాస్ వాటర్ ఉన్నట్టు. అంటే వాటర్ వచ్చేసి 80 గ్రామ్స్ ఉన్నట్టు. దీని మాలిక్యులర్ వెయిట్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది 18 అని ఇందాకనే మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, 18 అని ఇందాకనే చెప్పేసుకున్నాం. అంటే ఇప్పుడు సొల్యూట్ యొక్క వెయిట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుసు, సాల్వెంట్ యొక్క వెయిట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుసు. మరి వాటి మోల్స్ క్యాలిక్యులేట్ చేస్తే మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ చూద్దాం. ఫస్ట్ సొల్యూట్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత అంటే సొల్యూట్ యొక్క వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 62. 20/62 ఎంత వస్తుంది అంటే ఇది 2 10s 2 3s 2 1s 10/31 అంటే ఆల్మోస్ట్ 0.32 ఆ రేంజ్లో వాల్యూ వస్తుందన్నమాట. అలా కాకుండా సాల్వెంట్ యొక్క మోల్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 80 గ్రామ్స్ అని మనకు తెలుసు. దాని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 18 అని మనకు తెలుసు. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 4.44 సంథింగ్ వస్తుంది అనమాట. 18 ఫోర్స్లో మనకు క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం. 18 4s 72, 8 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0, మళ్ళీ 4 అన్నీ ఇలాగే వస్తుంది అనమాట. ఈ రేంజ్లో వస్తుంది. 72 ఇలా 72 ఈ రేంజ్లో వస్తుంది అనమాట. అంటే మనకు సొల్యూట్ మోల్స్ తెలిసిపోయాయి, సాల్వెంట్ మోల్స్ తెలిసిపోయాయి. ఈ రెండింటికి ఫ్రాక్షన్ చెప్పడం మోల్ ఫ్రాక్షన్ అనమాట. సరే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ ఇప్పుడు అక్కడ వాడు అడిగింది ఇథిలిన్ గ్లైకాల్ అడిగాడు కాబట్టి ఇథిలిన్ గ్లైకాల్ సొల్యూట్ కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ బై టోటల్ మోల్స్ ఆఫ్ ది సొల్యూషన్. సో టోటల్ మోల్స్ ఆఫ్ ది సొల్యూషన్. సో అంటే దట్ మీన్స్ సొల్యూట్ ప్లస్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ ప్లస్ మోల్స్ ఆఫ్ ది సాల్వెంట్. ఓకే, సొల్యూట్ యొక్క మోల్స్ ఎంత అంటే 0.32. ఇక్కడ సొల్యూట్ మోల్స్ అంటే 0.32 ప్లస్ సాల్వెంట్ మోల్స్ ఎంత అంటే 4.44. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0.32 బై 4.76 ఆన్ వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. 4.44 0.32 క్యాలిక్యులేట్ చేస్తే 6 7 4.76 ఆ రేంజ్లో వస్తుంది. కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇథిలిన్ గ్లైకాల్ కాబట్టి 0. ఓకే, దీన్ని ఈ పాయింట్స్ డెసిమల్స్ తీసేసుకుందాం, సింప్లిఫై చేసుకుందాం. 32/476 అవుతుంది. 32/476 మనం క్యాలిక్యులేట్ చేస్తే
నియర్ బై వాల్యూ ఎంత వస్తుందంటే 0.067 ఆన్సర్. అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ వచ్చేసి 0.67 ఆ రేంజ్లో వస్తుంది. అంటే సొల్యూట్ అంటే ఇథిలీన్ గ్లైకాల్ సొల్యూట్ అంటే ఇథిలీన్ గ్లైకాల్ మోల్ ఫ్రాక్షన్ 0.06 దాకా వచ్చింది అంటే మరి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ చూస్తే దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది జస్ట్ 20% కాబట్టి అది 80% ఉంది కాబట్టి సాల్వెంట్ అయినటువంటి వాటర్ 80% ఉంది కాబట్టి దాని మోల్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి, దాని మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 1 - ఇది వేస్తే సరిపోతుంది. ఎక్స్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 - ఎక్స్ సొల్యూట్. మనకున్న ఫార్ములా ప్రకారం ఇది రాస్తే 1 - 0.067 అంటే ఎంత వస్తుందండి? 0.932 ఆ రేంజ్లో వస్తుంది ఎక్స్ సాల్వెంట్. ఎందుకు? అది 80 గ్రామ్స్ ఉంది కాబట్టి సాల్వెంట్, దాని పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. వాటర్ ఎక్కువ 80% ఉంది కాబట్టి దాని పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. అది 0.9 దాకా ఉంది. సొల్యూట్ జస్ట్ 20 గ్రామ్సే ఉంది కాబట్టి 0.067 దాకా వచ్చింది. ఇదండి ఈరోజు చెప్పబడినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి సొల్యూషన్స్ లెసన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చెప్పినట్టు 5 ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. అంటే మనకు మొత్తంగా 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా సొల్యూషన్స్ లెసన్లో. సో ఒకటి మొలారిటీకి సంబంధించిన టైపు, ఇంకొకటి మోల్ ఫ్రాక్షన్కి సంబంధించిన టైపు. ఈ 2 టైప్స్ ఈరోజు నేను చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెజర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈ క్లాసెస్ అన్నీ కూడా ఎవరైతే కెమిస్ట్రీ టఫ్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే వాళ్ళని చేంజ్ చేయడం కోసమే, వాళ్ళకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే వీటిని తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టాపర్స్ అనేవాళ్ళు, చదవగలిగే వాళ్ళు, ఇంటెలిజెంట్ అనేవాళ్ళు ఎలాగైనా చదువుతారు. కానీ ఎవరైతే డల్గా ఉంటారో వాళ్ళు ఒకసారి ఈ క్లాస్ ఖచ్చితంగా వింటే, ఇప్పుడు నేను చెప్పే క్లాసులు కనుక వింటూ ఉంటే వాళ్ళు చిన్నగా వాళ్ళే రికవర్ అవుతారు, పికప్ అవుతారు. కెమిస్ట్రీ అంటే ఆ ఫియర్ పోతుంది. ఇంకా కెమిస్ట్రీ లాంటి ప్రాబ్లమాటిక్ టైప్స్ కూడా ఇంకా ఈజీగా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మెయిన్లీ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ పూర్ ఇన్ ద కెమిస్ట్రీ. ఎవరైతే పూర్గా ఉంటారో కెమిస్ట్రీ సబ్జెక్ట్లో వాళ్ళని షైన్ చేయడం కోసమే, వాళ్ళని మోటివేట్ చేయడం కోసమే, వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసమే ఈ క్లాసులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఈరోజు చెప్పబడినటువంటి క్లాసులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. వాటిని కూడా నేను కన్సల్ట్ చేసేసి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇంకా మీకు ఏమన్నా టాపిక్స్ చెప్పాలి అనిపిస్తే ఆ టాపిక్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని కూడా క్లాస్ లాగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ నేను ఒక్కొక్క సొల్యూషన్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ పెడతాను. మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు సొల్యూషన్. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ద గ్లూకోజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపేరింగ్ 500 ml ఆఫ్ 0.1 m సొల్యూషన్. సో ఈ పాయింట్ను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సొల్యూషన్ వే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ కంటైనింగ్ 5 grams ఆఫ్ NaOH ఇన్ 450 ml ఆఫ్ సొల్యూషన్. సో ఇది సెకండ్ క్వశ్చన్. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా చూపిస్తాను. దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. సో క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ 2.5 grams ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ ఇన్ 75 grams ఆఫ్ బెంజిన్. సో ఇక్కడ మొలారిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది సొల్యూషన్. దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ సంబంధించినటువంటిది కొద్దిగా జూమ్ అవుట్ చేస్తాను. ఓకే, మోల్ ఫ్రాక్షన్ సంబంధించి చూస్తే క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ సొల్యూషన్ కంటైనింగ్ 98% ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై మాస్. సో దీని సొల్యూషన్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ లాస్ట్ చూస్తే ఈరోజు చెప్పబడిన దాంట్లో లాస్ట్ క్వశ్చన్.
క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 20% ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ బై మాస్. సో ఇది కూడా మోల్ ఫ్రాక్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లం. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈరోజు చెప్పబడిన క్లాస్ ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. కొద్దిగా స్లో అనిపిస్తే స్పీడప్ మోడ్లో పెట్టేసుకుని వినండి. ఇంకా అప్పటికి డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. బై బై.